ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్ అయిన BVSR రెడ్డి గారు. సార్తో మాట్లాడతాం. నమస్కారం సార్. సార్, వాస్తు అనేది ఒక మనిషికి రాజయోగం కల్పిస్తుంది అని అంటుంటారు కదా, ఇది ఎవరి జీవితంలో అయినా జరిగిందా, జరగబోయే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి ఎగ్జాంపుల్ ఏదైనా మాకు ఇవ్వగలరా? వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివో. ఇక్కడ వాస్తు అన్నది పంచభూతాల మీద ఆధారపడి ఉంటుందని మనం చెప్పుకున్నాం. ఆ పంచభూతాల్లో మనం చూసుకుంటే నీరు, గాలి, నిప్పు, అగ్ని, భూమి, ఆకాశం, ఈ 5. మన బాడీలో ఉన్న కంపోజిషన్స్ కూడా వీటి మీదనే డిపెండ్ ఉంటుంది. బయట భూమి అని అంటే మనం ఉన్నటువంటి ఎర్త్ వేరే గ్రహాలతో పోల్చుకుంటే పంచభూతాలు ఉన్నందుకే మనం జీవించగలుగుతున్నాం. ఓకే. వేరే చోట నీటి కోసం వెతుకుతున్నాం, దొరకట్లేదు. గాలి కోసం వెతుకుతున్నాం, గాలి అసలే లేదు. మొలకెత్తుతుందేమో అనుకున్నాం, నీరు గాలి ఉన్నప్పుడే ఒక మొలక కూడా వస్తుంది. కాబట్టి ఒక సూర్యరశ్మి అన్నిటికీ సమానంగా పడుతుంది అక్కడ. కానీ ఈ పంచభూతాల్లో మిగిలినవి ఏవి అక్కడ లేవు. సో అలాగా మనము ఏమి కావాలి అనే దాన్ని బట్టి ఏ పంచభూతంలో మనం ఉన్నటువంటి ఆ ధాతువును మనం నమ్ముకుని ముందుకు వెళ్తే ఆ పని జరుగుతుంది అనేది వాళ్ళు మనం తెలుసుకుందాం. ఇప్పుడు రాజకీయం ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఉంది. అందున ఎస్పెషల్లీ మన అంతర్జాతీయ ప్రత్యేక నగరమైనటువంటి హైదరాబాద్లో ఓల్డ్ సిటీ అన్నది చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలబడింది. ఎందుకంటే అక్కడ డాక్టర్ మాధవిలత గారికి అక్కడ బీజేపీ ఎంపీ సీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు అక్కడ అంత ప్రత్యేకత అంటే, అక్కడ కొన్ని దశాబ్దాల నుంచి ఒకటే కుటుంబం అంటే ఓవైసీ గారి కుటుంబమే అక్కడ రాజ్యమేలుతూ వస్తుంది. అవును. అయితే ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టి మాధవిలత గారు ముందుకు రావాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి వాస్తు నియమాలు పాటించాలి? పంచభూతాల్లో ప్రధానమైనటువంటివి వాయు ప్లస్ సన్, వీళ్ళిద్దరు అన్నట్టు, ఎయిర్, గాలి. కాబట్టి వీటి రెండింటిని అనుకూలంగా చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు గెలవగలుగుతారు. ఇది 100% సైంటిఫిక్గా కూడా మనము చెప్పవచ్చు. ఓకే. మనం అంటూ ఉంటాం, అదేంటి పంచభూతాల్లో తూర్పుకు ప్రధానమైనటువంటిది ధాతు వాయువు, నార్త్కు వచ్చేసి జలము, తూర్పుకు వచ్చేసి ఇక్కడ వాయువు, ఆగ్నేయంలో వచ్చేసి అగ్ని, నైరుతిలో వచ్చేసి భూమి అని అంటే పృథ్వీ, తర్వాత పడమరకు వచ్చేసి ఆకాశతత్వం ఉంటాయి. మీరు వినే ఉంటారు, ఆయన గాలి నడుస్తుంది. లాస్ట్ టైం వైకాపా ఏమన్నారు? ఫ్యాన్ గాలి కొట్టేసింది. ఏమన్నారు? గాలి కొట్టేసింది. అంటే మరి గాలి అనుకుంటే మేడలు లేపుకెళ్తుంది. ఆ సమయం వాళ్ళకి అనుకూలంగా ఉందండి. అదే అనుకూలంగా అంటే ఎలా ఉంటుంది? మనం చూస్తుంటాం, గాలి పవనాలు వాళ్ళు వీస్తున్నాయి, బీజేపీ గాలి వీస్తుంది. అలాగా మాధవిలత గారు అక్కడ బీజేపీలో విన్నింగ్ అవ్వాలని అంటే ఫస్ట్ రెండు ఆస్పెక్ట్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ వాస్తు ఆస్పెక్ట్ చెప్తాను, దాని తర్వాత సైంటిఫిక్ ఆస్పెక్ట్ చెప్తాను. ఫస్ట్ వాస్తు దాంట్లో ఏం చేసుకోవాలంటే మనం తూర్పును నమ్ముకోవాలి. తూర్పు అనగానే ఏం మన గుర్తుకొస్తుంది? సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు. తూర్పు దిక్కుకు అధిపతి ఎవరు అని అంటే అక్కడ సూర్యుడు ఉంటాడు, ఇంకొకతను ఇంద్రుడు ఉంటాడు. ఇంద్రుడు అనగానే అందరికీ గుర్తు. ఎందుకు ఇంద్రుడు అని అంటే ఆయన స్వర్గానికి అధిపతి, అన్ని భాగభోగ్యాలు అన్నీ ఉంటాయి అని అంటే అటు మనుషులకు అటు దేవతలకు ఒక మధ్యలో మీడియేటర్ మాత్రమే ఉంటాడు ఆయన. కాబట్టి అనునిత్యం ఆయన అధికారాన్ని కాపాడుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇంద్రయోగం అంటాం మనం చాలా వరకు, రాజయోగం, ఇంద్రయోగం అని అంటాం. అట్లా వీళ్ళిద్దరిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ సూర్యుడు. ఇక్కడ సూర్యుడు మనకు ఏమేమి ఇస్తాడంటే ఆయుహు, ఆరోగ్యం, అధికారం ఇస్తాడు. ఆయుహు అని అంటే మీరు మంచి ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం, ఇవి రెండు కలిసి ఉంటాయి. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వేదం అనేది కూడా ఆయుష్ను పెంచేది అని చెప్పేసింది. ఆ వేదాల్లో ఉన్నటువంటి ఒక అంగమే ఆయుర్వేదం. దాంట్లో ఆయుష్ను పెంచేది కాబట్టి ఆయుర్వేదం అయింది. అలాగే ఆయువును పెంచే వాళ్ళు ఎవరయ్యా అని అంటే సూర్యుడు. అధికారాన్ని ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే సూర్యుడు. కాబట్టి పేరు ప్రఖ్యాతులు తర్వాత అధికారము ప్లస్ ఆ అధికారం కూడా కాన్స్టెంట్గా నడవాలంటే కూడా సూర్యుడే ఉండాలి. సో ఇలాగా మనము తూర్పు దిక్కును మనము ఎప్పుడు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంటే ఇంట్లో సెంటర్ పాయింట్ను బ్రహ్మస్థానం అంటాం. అక్కడి నుంచి వాళ్ళు ఏ పనికి వెళ్ళినా 4 లేదా 6 అడుగులు ముందు తూర్పు వైపుగా నడవాలి. వాళ్ళ ఇల్లు ఏ వైపైనా ఉండొచ్చు, మెయిన్ డోరు తూర్పుకు ఉండొచ్చు, పడమరకు ఉండొచ్చు, ఉత్తరానికి ఉండొచ్చు, దక్షిణానికి ఉండొచ్చు. కానీ వేసే మొట్టమొదటి నడక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్తున్నారు, ఆ మీటింగ్కి వెళ్లే ముందు ఏం చేయాలి? బ్రహ్మస్థానం నుంచి ముందు తూర్పు వైపుగా 4 అడుగులు వేసి 6 అడుగులు వేసి దాని తర్వాత మీరు ఎటైనా వెళ్ళాలి. తప్పకుండా చేయాల్సింది. ఇది ఒకటి ప్రధానమైనటువంటి. రెండవది ఏం చేసుకోవాలని అంటే మనము మ్యాక్సిమం మనం వేసుకునే డ్రెస్ కూడా ఎదుటి వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. చాలా మంది మనం వేసుకునే డ్రెస్, షూని బట్టి మనల్ని ఒక అంచనా వేసుకుంటారు.
అలాగా ఎప్పుడు కూడా నూలు దుస్తులు ఎక్కువగా వేసుకోవాలి. నూలు అంటే చాలా ఇష్టం, కాటన్ అంటే చాలా ఇష్టం. మీరు చూసారా, వత్తులు అన్ని దీపాలు దేంతో వెలిగిస్తారు? కాటన్తో వెలిగిస్తారు. ఆ వెలుగు అంటేనే సూర్యుడు అని చెప్తాం, సూర్యుడిలా వెలిగిపోతున్నాడు అని. అలా వెలిగిపోవాలి అని అంటే కంపల్సరిగా సూర్యుడి యొక్క అధికారము, ఆయన యొక్క ఆశీస్సులు మనకు కావాలి. సో ఏం చేయాలి, ఎప్పుడు కాటన్ వైట్గా ఎక్కువగా తీసుకోవాలి. కాటన్ ఎందుకు, సూర్యరశ్మి ఎలా కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఇదొకటి. సో వేసుకునే బట్టలు వేసే తొలి 4 లేదా 6 అడుగులు కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం అని అంటే తనకి కృతజ్ఞత చెప్పుకోవడం. చాలా మందికి ఇది ఓన్లీ బ్రాహ్మణులే చేస్తారు, ఇది ఓన్లీ శౌచం పాటించే వాళ్ళే చేస్తారు, లేదా పాండిత్యం తెలిసిన వాళ్ళు వేదాలు చదువుకున్న వాళ్ళే చేస్తారని, మామూలు వాళ్ళు చేయకూడదని అలాంటి తప్పుడు అభిప్రాయం ఉంది. కాదు, సాధారణ మనుషులు పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల తర్వాత అంటే తన నీట్నెస్ ఎవరైతే, శౌచం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరూ కూడా చేయవచ్చు. ఇది ఏమనుకుంటారు మీరు, బస్సులో వెళ్తుంటామండి, ట్రైన్లో వెళ్తుంటాము, ఎవరైనా పొరపాటున కాలు తగులితే ఏం చేస్తాం? వెంటనే సారీ అని. మీకు చూసారా లేదా, ఇలా ముక్కుతారు అంటే పొరపాటు అయిందని. తెలియని మనిషి ఎవరో తెలియదు, ఆయనకి అంత కృతజ్ఞతగా మనం సారీ మనం చెప్పినప్పుడు అహర్నిశలు మనకు నిత్యము ఇంత వెలుగు ఇచ్చేవాడు. కరెంటు బిల్లు ఓన్లీ సాయంత్రం 6 నుంచి పొద్దున వరకు చేస్తేనే 10-20 వేలు కరెంటు బిల్లు వస్తుంది. అట్లా ఇంత కరెంటు ఫ్రీగా ఇస్తున్నాడు, ఇంత ఉంది, ఆయనకు మనం థ్యాంక్స్ చెప్పుకునే పద్ధతి అర్ఘ్యం అని. అంటే సూర్య భగవానుడికి ఏమి, ఆయనకు డబ్బు అవసరం లేదు, మీ అధికారం అవసరం లేదు, ఏమీ లేదు. ఏం కావాలి? నీళ్ళు ఇవ్వాలి. ఎందుకు? నిత్యం అగ్నిగోళంలో మండిపోతుంటాడు ఆయన, ఆయనకి ఏం కావాలి? వాటర్ కావాలి. ఆయనకు ఉన్నటువంటి మెటల్ ఏంటంటే కాపర్ అంటే ఇష్టం. కాబట్టి కాపర్ నీళ్ళలో, కాపర్ చెంబులో మనం నీళ్లు తీసుకుని ఆయనకు ఇవ్వాల్సి ఉంటుంది. నేను పర్ఫెక్ట్గా అర్ఘ్యం చేసే పద్ధతి నేను చాలా వీడియోలో చెప్పాను. 2 చేతులతో పైకి పెట్టి చేయాలి. అక్కడ 2 సూర్యగాయత్రి మంత్రము, తర్వాత ఓం హ్రీం గుని సూర్య ఆదిత్యం శ్రీం అని ఉంటుంది, ఇది చెప్పాలి. ఆయనకు 12 పేర్లు ఉంటాయి, ఆ 12 పేర్లు చెప్పాలి. సార్ ఇలా చాలా విషయాలు ఉంటూ ఉంటాయి చేసే ప్రక్రియలో. అవును. అయితే ఒక వీడియో ద్వారా కూడా మనం వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేం. అయితే మీరు ఈ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి రీచ్ అవ్వాలని ఈ 21st ఏప్రిల్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారని తెలిసి, అది ఎవరి కోసం, దానికి అటెండ్ అవడం ద్వారా వాళ్ళు ఎటువంటి లాభం పొందుతారంటారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చెప్తారు. ఈ 21st క్లాస్ అటెండ్ చేసే వాళ్ళందరికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే డబ్బు కావాలనుకుంటారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు, ఎవరైతే సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. ఓకే. అలాగే నిలబెడితే ఏముంటుంది, దాన్ని ద్విగుణీకృతం అని అంటే డబుల్ చేసుకుంటూ వెళ్తారో, కంపౌండింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అటెండ్ కావచ్చు. ఈ డబ్బును డబుల్ చేసే ప్రాసెస్లో ఏవైనా అబ్స్టకిల్స్ వస్తుంటాయి, ఆ అబ్స్టకిల్స్ వాస్తుది కావచ్చు, లేదా మీకు ఉన్నటువంటి పర్సనల్ ఇంపాక్ట్స్ కావచ్చు, వాటిని దూరం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా అటెండ్ కావచ్చు. సో మీరు ఇక్కడ విద్య, ఉద్యోగము, అధికారము, సంపాదన, ఆస్తులు, ఇవి ఏవి కావాలనుకున్నా కూడా మీకు అందులో సూత్రాలు అనేవి చెప్పడం జరుగుతుంది. సో ఇది మనము 21st హైదరాబాద్లో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చేయడం జరుగుతుంది ఏప్రిల్. నెక్స్ట్ మంత్ అంటే తర్వాత విజయవాడ, వైజాగ్, తిరుపతిలో మనం చేయడం జరుగుతుంది. వివరాలకు కింద కనపడిన నంబర్లకు మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనము అర్ఘ్యం గురించి మనం మాట్లాడుకుంటాం. సూర్యుడికి జలం ఇవ్వడం ఏ టైంలో ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యుడికి మీరు చూసారా, ఇప్పుడు భూమి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలైనా కొన్ని సెకండ్ల తేడాతో కూడా సూర్యుడు లేటుగా రాడు, కరెక్ట్గా ఆయన టైంలో ఆయన వస్తాడు. దాన్ని బట్టి ఏమని నేర్పిస్తా అంటే డిసిప్లిన్. రాజకీయంగా ఎవరు ఎదగాలనుకున్నా వాళ్ళకి కావాల్సింది ఫస్ట్ డిసిప్లిన్. ఇది చంద్రబాబు గారిలో ఎక్కువ కనపడుతుంది. అని అంటే డిసిప్లిన్గా ఉండాలి. టైం అంటే టైం, కరెక్ట్ పర్ఫెక్ట్గా టైం మెయింటైన్ చేయాలి. అలా టైం మెయింటైన్ చేసిన వాళ్ళకి అధికారం త్వరలోనే వస్తుంది. మీరు బాగా గమనించండి, పంక్చువల్గా టైంగా డిసిప్లిన్ చేసిన వాళ్ళకి ఫాస్ట్గా ప్రమోషన్స్ వస్తాయి. అదే నథింగ్ బట్ అధికారం. సో ఆ రకంగా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు 12 పేర్లు చెప్పాలి, ఇవి 2 చూసుకోవాలి. వీటితో పాటు నెక్స్ట్ మనం చూసుకుంటే, సూర్యుడి కంటే మనము ఈస్ట్ను మన గురించి మనం చెప్తున్నాం కదా, ఈస్ట్ యొక్క ధాతువు వాయువు అని చెప్పాం. కాబట్టి అలా వాళ్లకు వాయువు అనుకూలంగా రావాలి. జనాలు టాక్ అని అంటారు, గాలి వీస్తుంది అనేది ఎలా రావాలి, టాక్, మాట గురించి. అలా అనుకూల పవనాలు వీచాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకు గాలి? చెట్ల నుంచి వస్తుంది. కాబట్టి చెట్టుకు నీరు పోయాలి. కాబట్టి తూర్పు యొక్క ధాతువు గాలి, మనకు ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లు ఇస్తున్నాయి. చెట్లు మనకు విషవాయువైన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మంచి వాయువైన ఆక్సిజన్ ఇస్తున్నాయి. కాబట్టి వాటికి కృతజ్ఞతాపూర్వకంగా సూర్యుడికి జలం ఇచ్చింటే చెట్లకు నీరు పోయాలి. ఎరువు కూడా వేయచ్చు, పాసిబిలిటీ ఉంటాయి. నీరు చెట్టుకు పోయాలి. ఏ చెట్టుకు పోస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది, వాటిలో కూడా తేడా ఉంటుంది అంటే అన్ని చెట్లకు పోయండి. కానీ ప్రత్యేకంగా టెంకాయ చెట్టుకు పోస్తే అది కల్పవృక్షం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టెంకాయ చెట్టుకు మీరు మామూలు నీరు పోస్తే వాటి స్వీట్ వాటర్ చేసేస్తుంది, టెంకాయ నీళ్ళని చేసేస్తుంది అని అంటే అది దాని యొక్క ప్రత్యేక గుణం. టెంకాయ చెట్టు ఎంగిలి ఫలం కాదు,
మిగతా అందుకే దాన్ని దైవ ఫలం, లక్ష్మీ ఫలం అంటాం. కాబట్టి అది పూజల్లో ఎక్కువగా మనం దేవుడికి టెంకాయ కొట్టడం, కలశంలో టెంకాయ ఎందుకు పెడతారని అంటే ఒక ఎంగిలితో తయారవ్వదు అది. మనం పండు ఏదైతే టెంకాయ వస్తుందో కాయ పెట్టినప్పుడే చెట్టు వస్తుంది. మిగతావన్నీ మనం తిన్న తర్వాత ఉమ్మేస్తే వచ్చిన పళ్ళు. కాబట్టి వేరే వాటితో అది బెస్ట్ అన్నట్టు. సో చెట్లకు నీరు పోయాలి. ఇవి మన వాస్తు పరంగా మనము చేసుకోవాల్సినవి. వీటితో పాటు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బొట్టు నాగసింధూరం అని ఉంటుంది, రైట్? నాగసింధూరం అంటే అరుణోదయం అంటాం చూడండి, రెడ్ కలర్గా మనం వచ్చినప్పుడు మెరూన్ అండ్ రెడ్ మిక్స్ అయి వస్తుంది వచ్చినప్పుడు. అలాంటి బొట్టు మనం పెట్టుకున్నట్లయితే జనాలు ఆకర్షితులు అవుతారు, సమ్మోహనం అవుతారు. మీరు ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు చాలా మంది మీరు చూస్తుంటారు, రాజకీయ నాయకులందరూ ఒక బొట్టు పెడుతుంటారు, అది నాగసింధూరం. కాబట్టి అలాగా పెట్టుకొని చెప్పడం. సో ఇదంతా మనము వాస్తుకు సంబంధించి చూసుకున్నాం. సో తూర్పు వైపు మనం చూసుకుంటే పబ్లిక్ రిలేషన్స్ ఇస్తుంది, అంటే పబ్లిక్ రిలేషన్స్ బాగున్న వాళ్ళే రాజకీయంగా గెలవగలుగుతారు. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మార్కెటింగ్ ఇస్తుంది, మీరు మంచిగా మార్కెటింగ్ చేసుకోగలిగితేనే మీరు గెలవగలుగుతారు, ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కమ్యూనికేషన్స్, మీకు వాళ్ళకు ఒక గ్యాప్ రాకుండా కమ్యూనికేషన్స్ అంటే సంబంధ బాంధవ్యాలు అంటాం కదా. ఇప్పుడు మోదీ గారు ఎలా ప్రపంచం అంతటితో సంబంధాలు నేర్పుతున్నారు, ఎక్కడ యుద్ధం జరిగినా సైలెంట్గా ఉంటారు, అటు ఊరు ఇటు రైట్? యుద్ధము చేసే వాళ్ళకి వీళ్ళకి మందులు పంపిస్తారు, వాళ్ళకి ఏదైనా కావాలో అది ఇస్తారు, కానీ సపోర్టు ఎక్కడ చేయరు. మనము న్యూట్రల్, వసుదైక కుటుంబం సర్వే జనా సుఖినో భవంతు అంటారు. ఇది వండర్ఫుల్ అన్నట్టు. అది ప్రపంచంలో ఏ కంట్రీకి అర్థం కాక వాళ్ళకు పిచ్చెక్కిపోతుంది ఏంది ఎలా ఉంది. కానీ మీకు తెలుస్తుందో లేదో, ఫ్యూచర్లో విశ్వగురువుగా ఇండియా ఎదగడానికి ఇది ఒక ప్రత్యేక కారణం అవుతుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ రెండు కలిపి మనల్ని అక్కడ పంచాయతీ చేయడానికి రెడీగా ఉన్నాయంటే ఆ వార్ను న్యూట్రిఫై చేయడానికి. సో ఇలాంటి అధికారము రావడానికి కంపల్సరీగా ఇటువంటి మనం వాడుకోవాలి. కమ్యూనికేషన్ అనేది బాగా ఉండాలి అది. సో ఇవి వాస్తుకు సంబంధించింది. ఇంకా రెండవది మనం సైంటిఫిక్ ఇది అని అనుకున్నాం. ఇక ఇక్కడ మనం ఎవరిదైతే చెప్పాలనుకున్నాం, ఇక్కడ డాక్టర్ మాధవిలత గారు గెలవాలి అంటే బీజేపీ సీట్ ఎంపీలో ఓల్డ్ సిటీలో రావాలని అంటే ఇంపాసిబుల్ అని అనుకుంటారు చాలా మంది, అన్ని రకాలు పెడతారు. కానీ ఇంపాసిబుల్ను పాసిబుల్ చేసేదే మన శాస్త్రం. అవును, ఎలా చేయొచ్చు? ఒక అనలైటిక్స్ తీసుకుందాం. అక్కడ ఉండే పర్సంటేజ్లో 55% పైగా హిందువులు ఉన్నారు, 42% పైగా ముస్లిమ్స్ ఉన్నారు. మరి వాళ్ళే ఎలా గెలవగలుగుతున్నారు? మిగతా అన్ని పర్సెంట్లో సిక్కులు, తర్వాత క్రిస్టియన్స్, జైన్స్ వాళ్ళందరూ ఉన్నారు. మెజారిటీ అయిన వాళ్ళ పోలరైజేషన్ లేనందుకు అక్కడ వీళ్ళు ఓడిపోతున్నారు. మరి అదే ముస్లిమ్స్ ఓట్లు చూసుకుంటే అక్కడ పోలరైజేషన్ ఉంది, ఆయన నయానో భయానో ప్రేమతోనో అభిమానంతోనో వాళ్ళందరూ ఏకగా, అక్కడ లేదు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే పోలరైజేషన్ చేయాలి అని అంటే 10 ఓట్లు గుంపగుత్తగా ఒక చోట పడాలి, చీలిపోకూడదు. ఒక ఇంట్లో ఒక 10 మంది ఉన్నారు, 10 ఒకే చోట పడాలి. అదే అక్కడ వాళ్ళు ఫత్వా అనేది జారీ చేస్తాడు, బెదిరిస్తాడు, భయపెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ గుంపగుత్తగా పడిపోతాయి. ఇక్కడ ఏంటనంటే మనకి నిజంగా దేశం బాగుపడాలనే ఉద్దేశం ఉంటే అక్కడ ఆమెకు అవకాశం ఇవ్వాలి. ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోలరైజేషన్ అనేది ఫస్ట్ చెప్పుకున్నాం. ఇంకొక లాజిక్ ఉందండి ఎలక్షన్స్లో. మీకు పోలింగ్ ఎంత అవుతుంది మ్యాక్సిమం అని అంటే 60 to 70% మ్యాక్సిమం పోలింగ్ ఉంటుంది. ఎక్కడో 90% చదువుకున్న వాళ్ళు లేరు, కానీ యావరేజ్గా 60 నుంచి 70% పోల్ అవుతుంది. మనము 70% పోల్ అయిందని అనుకున్నాం. 70 ఓట్లలో గెలవాలని అంటే 36 ఓట్లు రావాలి, 36 ఓట్లు. కానీ ఇక్కడ పర్సంటేజ్ ఎంత ఉన్నాం మనం? 53% ఉన్నాం. మనకు 53 ఓట్లు ఉన్నాయి 100లో. 53 ఓట్లలో 36 ఓట్లు తెచ్చుకోలేరా? ఈజీగా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఆ 36 ఓట్స్ పోలరైజేషన్ అవ్వాలి. సూర్యుడి కిరణాలు మనం భూతద్దం పెడితే ఒకే చోట పడి నిప్పు రాజుకుంటుంది, దాంట్లోంచి అక్కడ అగ్ని పుడుతుంది. అదే కిరణాలు సపరేట్గా పడ్డాయనుకోండి ఏమీ కాదు, చెయ్యి ఏమీ అవ్వదు. అదే చెయ్యి మీరు భూతద్దం కింద పెట్టండి, సొర్రు మనకు కాలుతుంది. అలాగా పోలరైజేషన్ రావాలి అని అంటే అక్కడ దేశభక్తి అనేది ఫస్ట్ ఉండాలి. ప్లస్ ఇక్కడ ఈ పోలరైజేషన్లో ఓట్లు అనేది కరెక్ట్గా వాళ్ళు చేసుకోగలగాలి. కాబట్టి ఈ 36% అనేది చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వీటితో పాటు అంటే ఈ అనలైటిక్స్లో బూత్ క్యాంపెయినింగ్ ఉంటుంది. ఇది మెయిన్. చాలా వరకు బీజేపీ సక్సెస్ అయిన చోట అంతా బూత్ క్యాంపెయినింగ్ చేస్తుంది. అంటే ఒక బూత్ లిస్ట్ తీసుకొని అక్కడ లీడర్లు ఇంటింటికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడతారు, వీధిలో వెళ్ళి చేయి చూపించుకుంటూ ఉంటారు. అలా పర్సనల్గా మాట్లాడి ఈ విషయం చెప్పారనుకోండి సరిపోతుంది. కాబట్టి ఇంకొక ఆస్పెక్ట్ ఏంది, ఇంతవరకు అక్కడ గెలవకపోవడానికి ఇంతమంది ఉన్నా వాళ్ళే ఎందుకు గెలుస్తున్నారు అంటే అపోజిషన్ వాళ్ళే అని అంటే అక్కడ హిందూ ఓట్లు ఎక్కడ చీలిపోతాయి? మన కాంగ్రెస్ నిలబెడుతుంది, బీఆర్ఎస్ నిలబెడుతుంది, బీజేపీ నిలబెడుతుంది, ఇంకా బీఎస్పీ, ఇంకా వేరే వేరే పార్టీలు ఉండగానే అన్నీ చీలిపోతాయి. అలా ఉండకూడదు. ఎందుకంటే అధికారము తలా కొన్ని ఓట్లు పడితే రావు, అన్ని ఓట్లు ఒకరికే పడితే వస్తాయి. వండర్ఫుల్ సార్. కాబట్టి మీరు చరిత్రను తిరగరాయాలనుకుంటే ఒక డాక్టర్ మాధవిలత గారిని మీరు
భారతదేశంలోనే ప్రత్యేకంగా చూపించగలగాలనుకుంటే ప్లస్ హైదరాబాద్లో కూడా దేశభక్తి ఉందని మీరు చాటాలనుకుంటే డెఫినెట్గా మీరు ఈ పద్ధతులన్నీ వాడుకోవచ్చు. ప్లస్ వీటితో పాటు ఇది నేను ఎగ్జాంపుల్ చెప్పాను మాధవీలత గారిది అని చెప్పేసి, ఎవరైనా కూడా మీరు గెలవాలనుకున్న వాళ్ళు అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా కూడా ఈ వేదిక్ మహావస్తు ఇచ్చే ఈ గోల్డెన్ టిప్స్ మీరు వాడుకుని డెఫినెట్గా మీరు రిజల్ట్ తీసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. శివ వండర్ఫుల్ సార్. ముఖ్యంగా మాకు తెలియని ఎన్నో విషయాలు అంటే టెంకాయకి సంబంధించిన వెనుకున్న సీక్రెట్స్ అయి ఉండొచ్చు, ఎన్నో విషయాలు మాకు తెలియనివి ఈ రోజు ఈ ఎపిసోడ్ ద్వారా మీరు వ్యక్తపరిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే వాస్తు అనేది నిజంగా ఒక మనిషికి ఏ విధంగా రాజయోగం కల్పిస్తుంది అనడానికి మన శాస్త్రానికి సంబంధించిన విషయాలు, అలాగే సైంటిఫికల్ వేస్, స్ట్రాటజికల్ వేస్ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు సంబంధించి కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి, వాటికి సొల్యూషన్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటుంటారు. అయితే వాటి కోసం 21st ఏప్రిల్న ప్రోగ్రామ్ జరగబోతుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అటెండ్ అవ్వచ్చు, లేదు అనుకున్న వాళ్ళు ఆన్లైన్ జూమ్ ద్వారా కూడా మీరు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే తెలుసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.